అయితే సుధీర్ గారు హైదరాబాద్ చూసుకుంటే బ్యాటింగ్ అయితే ఓకే, బట్ బౌలింగ్ విషయానికి వస్తే కొంచెం మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. ఈ మ్యాచ్ కాకపోయినా లక్నో పైన అయితే ఓకే, తర్వాత మునుముందు ఇంకా టఫ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి చక్రి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు టోర్నమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఓన్లీ 5-6 మ్యాచెస్ చూసాం మనం. ఎప్పుడు కూడా స్టార్టింగ్లో బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అంటే వికెట్ పైన కొంచెం వేర్ అండ్ టేర్ వచ్చినంత వరకు, అంటే వికెట్స్ ఆడే కొద్ది ఏమవుతుంటే అంటే కొంచెం బౌలర్స్ కూడా సహకారం లభిస్తుంది, బాల్ టర్న్ అవుతుంది, కొంచెం స్లోనెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు స్టార్టింగ్లో బాల్ బ్యాట్ పైన రావడం అనేది ఎక్కువగా చూస్తుంటాం. అండ్ మీరు బౌలింగ్ హైదరాబాద్ అన్నారు, ఒక్క మ్యాచ్ తోటి మనం ఎలా జడ్జ్ చేస్తాం? ఇప్పుడు మీరు జోఫ్రా ఆర్చర్ 76 రన్స్ ఇచ్చినప్పుడు మరి ప్యాట్ కమిన్స్ 60 ఇచ్చాడంత పెద్ద దాన్ని, బికాస్ ఇట్ వాజ్ లైక్ దట్, ద వికెట్ వాజ్ లైక్ దట్. బ్యాట్ పైన వస్తుంది అండ్ స్ట్రోక్ మేకర్స్కు చాలా ఈజీగా కండిషన్స్ కనబడ్డాయి. అండ్ షమి ఫస్ట్ టైం ఆడాడు ఇక్కడ, ఫస్ట్ టైం ఆడుతున్నాడు. మీరు అన్నారు కదా హర్షల్ బౌల్డ్ వెల్ అని చెప్పి, జంపా కూడా ఐ థింక్ ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. ఐ థింక్ అంటే పూర్తి బ్యాట్ బౌలింగ్ ఏం కనబడదు ఆ పర్టికులర్ మ్యాచ్లో. అటువంటి వికెట్ పైన 46 రన్స్ విక్టరీ అనేది కూడా నేను అనుకుంటా ఇట్స్ అ గుడ్ విన్ అనేది, అంత బ్యాడ్ వికెట్ విన్ అనేది. బికాస్ వాళ్ళకు కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది కదా, యూనో రాజస్థాన్ రాయల్స్ కూడా టెర్రిఫిక్ బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి టీమే. అండ్ కెప్టెన్ ప్లేడ్ వెల్, కెప్టెన్ అంటే అఫ్ కోర్స్ సంజు సామ్సన్, ఈ డిడ్ంట్ లీడ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్లో కూడా లీడ్ చేయలేదు, అండ్ ఈ ప్లేడ్ వెల్. జురేల్ చాలా అద్భుతంగా ఆడాడు. సో ఆ ఇద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా నమోదు చేశాడు, బికాస్ వికెట్ వాజ్ లైక్ దట్. ఒక టాప్ ఆర్డర్లో కొంచెం డిస్టర్బెన్స్ కనబడింది కానీ, బట్ అదర్వైజ్ దే ఆల్సో చేజ్డ్ వెల్, బ్యాటెడ్ వెల్. యాక్చువల్లీ 242 స్కోర్ చేయగలిగారు అంటే ఐ థింక్ ఫుల్ మార్క్స్ వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే బ్యాటింగ్కు. అదే సుధీర్ గారు, అయితే ఈరోజు సొంతగడ్డ పైన హైదరాబాద్ సన్ రైజర్స్ ఏ విధంగా ఆడబోతుందంటారు? పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 300 అని చెప్పి ఆ కేరింతలు అయితే మనం మొదటి మ్యాచ్ నుంచి చూస్తున్నాం చక్రి. ఎందుకంటే ఫస్ట్ మనం గ్రౌండ్ నుంచి కూడా రిపోర్టింగ్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ ఈ సంవత్సరం, బికాస్ టోర్నమెంట్ హైయెస్ట్ స్కోర్ వాళ్ళ పేరు పైన ఉంది, 3 ఒకటి కాదు, 87, 86, 77 ఈ మూడు కూడా 1, 2, 3లో వాళ్ళే ఉన్నారు అసలు. ఆ తర్వాత అఫ్కోర్స్ కోల్కతా ఉంది 72, వైజాగ్లో లాస్ట్ ఇయర్ స్కోర్ చేశారు. సో ఆ 300 మార్క్ అనేది అందరి మైండ్లో పడిపోయింది అసలు. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేశా కానీ హైదరాబాద్ 300 మారేగా, అభిషేక్, నితీష్ కుమార్ రెడ్డి, ఈ వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. సో మేబీ ఈ రోజు కాకున్నా కానీ మొన్న సాధ్యంగా కనబడింది అది, బికాస్ వెరీ నియర్ వచ్చారు. బట్ 287కి ఒక్క పరుగు తేడా తక్కువ, అంటే 300కు దగ్గరలో వచ్చాడు మన. సో ఈ సంవత్సరం అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే చక్రి, వన్ ఆఫ్ ద ప్లేసెస్లో ఆర్ మేబీ ఇన్ హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఆ 300 మార్క్ అనేది రావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అన్ని కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. ఒక 2 మ్యాచెస్ మినాయించి మీరు, ఇది చెన్నైలో జరిగిన మ్యాచ్ ఒకటి, గౌహాతిలో ఒకటి 150+ కానీ, బట్ అదర్వైజ్ వీ హవ్ సీన్ ఎక్సైటింగ్ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్. సో ఆ టార్గెట్ను వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు ఫస్ట్. అది ఎవరైనా చేస్తారంటే అందరు ఏమంటారంటే చక్రి, హైదరాబాద్కి అది పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లాస్ట్ ఇయర్ రికార్డు తర్వాత రికార్డు సృష్టించారు, అండ్ ఈ సంవత్సరం కూడా ఒక మంచి స్టార్ట్ అందుకున్నారు కనుక ఐ థింక్ దే హ్యావ్ ఏ ఛాన్స్. బికాస్ వాళ్ళ బ్యాటింగ్ కూడా అలా ఆడుతున్నారు అసలు, డేరింగ్ అంటాం కదా అసలు, ఎక్కడ కూడా ప్రెషర్లో కనబడరు. అండ్ దే హావ్ గాట్ ఫెంటాస్టిక్ హిటర్స్. అండ్ ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత మరింత బలం అనేది కూడా ఏర్పడింది బ్యాటింగ్ లైనప్లో. అయితే సుధీర్ గారు, తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ విజయం సాధించింది, పరుగుల పర్వాన్ని కొనసాగించింది. ఇవాళ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ చెలరేకే అవకాశం ఉందా? ఎస్ఆర్హెచ్ అంటున్నారు, వై నాట్ లక్నోలో ఏం తక్కువ ఉన్నారా? పూరన్ హైదరాబాద్కి ఆడినవాడే, మాక్రమ్ హైదరాబాద్కి ఆడినవాళ్ళే, మిచెల్ మార్ష్ ఆల్సో ప్లేడ్ ఫర్ హైదరాబాద్, అతనికి కూడా కండిషన్స్ తెలుసు. తర్వాత మీకు రిషబ్ పంత్ ఏం తక్కువనా చెప్పండి, వాళ్ళ బ్యాటింగ్లో మిల్లర్, ఈ 5 ప్లేయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేరైనా కానీ కొంచెం కాంబినేషన్ వర్కౌట్ అయినట్లయితే దే ఆల్సో కెన్ బ్యాట్ వెల్. యాక్చువల్లీ వాళ్ళు కూడా బిగ్ హిటర్స్ అండ్ చాలా అద్భుతంగా ఆడుతుంటారు ఆడినప్పుడు. అండ్ ఈవెన్ మొన్న ఏం తక్కువ ఆడలేదు అసలు. యాక్చువల్గా పూరన్ అండ్ మిచెల్ మార్ష్ మనం చూసాం కదా, దే రియలీ ప్లేడ్ వెల్ అండి, చాలా అద్భుతంగా ఆడారు. అసలు యాక్చువల్గా ఇండియన్ బ్యాటర్స్లో ఎవరు కూడా రాణించి సింగిల్ డిజిట్ కూడా దాటలే, కానీ వాళ్ళకు మంచి సపోర్టివ్ రోల్ అందించినట్లయితే మిచెల్ మార్ష్ అవుట్ కాకముందు కొంచెం 200+ బిగ్ స్కోర్ చాలా సాధ్యంగా కనబడింది. అంటే ఇంకా ఎక్కువగా 250 వరకు కూడా చేయగలుగుతారు అన్నటువంటి ఒక ధీమా ఉండింది వాళ్ళకు. అది చేయలేకపోయినారు బికాస్ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయిపోయింది, ఎందుకంటే ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు. బట్ వాళ్ళ బ్యాటింగ్ ఏం తక్కువ లేదు. అండ్ అఫ్కోర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే దే నీడ్ నో ఇంట్రడక్షన్. రియల్గా చెప్పి అభిషేక్ శర్మకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ట్రావిస్ సెడ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ ఎవ్రీబడి నోస్. అండ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి ఆల్రౌండర్. ఇషాన్ కిషన్ విషయం మనం చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇండియన్ టీంలో డబుల్ సెంచరీ సాధించిన తర్వాత చక్రి అన్ఫార్చునేట్లీ తన స్థానాన్ని కోల్పోయినాడు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ యాక్చువల్లీ. అండ్ నౌ ఈజ్ ఈగర్ టు కమ్ బ్యాక్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇండియా ఏ టూర్లో ఉన్నాడు అంటే ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడతారు, అందులో ఈషాన్ కిషన్ తీసుకునే ఛాన్సెస్ కనబడుతుంది. సో ఐ థింక్ అతనికి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈజ్ ఎ యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ యాక్చువల్లీ. అండ్ ఒక వండర్ఫుల్ స్టార్ట్ అతనికి లభించింది ఈ టోర్నమెంట్లో, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతను. అండ్ లోవర్ ఆర్డర్ వరకు ఇంతకుముందు అంకిత్ వర్మ, అభినవ్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది హైదరాబాద్కు.
కంపారిజన్లో కొంచెం మీకు డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ అక్కడ శార్దుల్ ఠాకూర్ కూడా యూ కెన్ ప్లే వెల్ అండి, బికాస్ ఈస్ గాట్ సమ్ 4 హాఫ్ సెంచరీస్ టెస్ట్లో ఉన్నాయి, వన్డేలో ఉన్నాయి, T20లో ఉన్నాయి. ఈజ్ నాట్ అది కాదు. సో నేనేమనుకుంటానంటే ఈక్వల్ బ్యాటింగ్ లైన్ ఉన్నప్పుడు ఒక డెఫినెట్ ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం, అందులో డౌటే లేదండి. అయితే సుధీర్ గారు, రాజస్థాన్ బౌలర్ని ఒక ఆట ఆడుకుంది సన్ రైజర్స్, కానీ ఈరోజు లక్నో ఎదుర్కోగలుగుతుంది అంటారా? లక్నోకు కొంచెం బౌలింగ్లో అఫ్కోర్స్ కొంచెం వీక్నెస్ కనబడుతుంది. బట్ ఆవేష్ ఖాన్ ఒకవేళ వచ్చినట్లయితే, ఆవేష్ ఖాన్ ఐ థింక్ ఈ బౌల్స్ వెల్, ఈజ్ అ గుడ్ బౌలర్, మంచి థింకింగ్ బౌలింగ్ చేసే. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఫస్ట్ అంతకంటే ముందు 2-3 సీజన్స్ కంటే లాస్ట్ ఇయర్లో కొంచెం తేడా కనబడింది. ప్రాబ్లం ఏంటంటే ఇంజరీ అతన్ని ప్రతిసారి వేధించడం చూస్తున్నాం. అండ్ అతడు రావడంతో శార్దుల్ ఠాకూర్కు కొంచెం సపోర్ట్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా చక్రి, ఈ 4 ఫారిన్ బ్యాటర్స్తో ఆడించడంతో ఒక ఫారిన్ పేస్ బౌలర్ని ఆడించలేకపోతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మాక్రమ్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ధైర్యంగా పక్కకు పెట్టి షమర్ జోసెఫ్ని ఆడిస్తారా? బికాస్ కట్టడి చేయాలి అంటే స్పిన్నర్స్ కూడా కట్టడి చేయలేకపోతున్నారు. స్పిన్నర్స్ కొంచెం బెటర్గా కనబడుతున్నారు రియల్గా చెప్పాలంటే. సో అక్కడ డెఫినెట్లీ లక్నో బౌలర్స్కు కొన్ని ఇబ్బందులు తప్పవు. బట్ శార్దుల్ ఈజ్ అ వికెట్ టేకర్. ఫస్ట్ ఓవర్లోనే మనం వికెట్ తీసాడు, మనం చూసాం. అండ్ అలా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్ తీసుకున్నట్లయితే ఎంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నా కానీ సడన్గా ఒక్కొక్కసారి బ్రేక్స్ పడతాయి, ప్రెషర్లోకి వస్తారు. సో ఐ థింక్ దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో. సో అబ్సల్యూట్లీ అంటే కొంచెం బౌలింగ్లో కొంచెం లక్నో రియల్గా చెప్పాలంటే వాళ్ళ సెలెక్షన్లోనే కొంచెం చక్కగానే చేశారు. ఆకాశ్దీప్ ఆడతారు అనుకున్నాడు స్టార్టింగ్ నుంచి, మయాంక్ యాదవ్ ఆడతారు వాళ్ళు అవైలబుల్గా లేరు. సో ప్రిన్స్ని ఆడించాల్సిన పరిస్థితి, రతిని ఆడించాల్సిన పరిస్థితి. మేబీ సిద్ధార్థను డ్రాప్ చేసి ఏదైనా ఒక చేంజ్ చేస్తారా? చేంజ్ చేయాలంటే ఐ థింక్ ఆవేష్ ఖాన్ తీసుకోవాలి వాళ్ళు. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ దెమ్ ఎట్ ప్రెజెంట్ అయితే చక్రి. అయితే సుధీర్ గారు, మొదటి మ్యాచ్లో అటు ఈశాన్ సెంచరీ చేశాడు, హెడ్ ఆఫ్ సెంచరీతో దుమ్ము లేపాడు. దీంతో SRH 286 పరుగులు చేసింది. ఇవాల్టి మ్యాచ్లో SRH 300 రన్స్ కొట్టడమే టార్గెట్గా పెట్టుకుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చించే జరుగుతుంది. నిజంగా SRH అనుకున్న స్కోర్ రీచ్ అవుతుందంటారు? ఐ థింక్ డే 1 నుండి అవే కేరింతలు చెప్పాను కదా అసలు. యాక్చువల్గా మ్యాచ్ స్టార్ట్ కాకముందు కూడా 300 అని అక్కడ పెద్ద డిస్ప్లే చేస్తూ ఉన్నారండి బోర్డ్స్. హైదరాబాద్ 300 మారేగా అని చెప్పి ఆ రోజు సాధ్యంగా కూడా కనబడింది కదా. జస్ట్ లాస్ట్ ఓవర్లో సందీప్ చాలా చక్కటి బౌలింగ్ కనబరచడంతో ఆ 300 మార్కు వాళ్ళు చేరుకోలేకపోయినారు. బట్ ఇట్ కెన్ హ్యాపెన్ అండి. ఈ సీజన్లో డెఫినెట్లీ అది చూసే ఛాన్స్ ఎక్కువగానే కనబడుతుంది. ఐ థింక్ హైదరాబాద్ నుంచి ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ అట్లా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 160+ స్కోర్ విదౌట్ లాస్ట్ 9 ఓవర్స్లో వాళ్ళు ఫినిష్ చేయగలిగారు. సో దే ఆర్ బ్యాటింగ్ లైక్ దట్. యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ హైగా ఉంది టీంలో, అండ్ దట్ కెన్ హ్యాపెన్. ఇఫ్ నాట్ టుడే, ఐ థింక్ ఇట్స్ నాట్ వెరీ ఫార్. అయితే సోషల్ మీడియాలో ఇంకోటి, SRH బ్యాట్స్మెన్స్ బాగానే ఉన్నా బౌలింగ్ వీక్ ఉందనే చెప్పాలి. దీనికి సంబంధించి కత్తి మీద సాము ఈరోజు లక్నోకి సన్ రైజర్స్ని ఎదుర్కోవడానికి కూడా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఐ డోంట్ థింక్ ఇట్స్ వీక్. మీకు ఆన్ పేపర్ కంపారిజన్లోనైతే స్ట్రాంగర్గా ఉన్నారు. కమిన్స్ మనం ఇంతకుముందు అన్నాం కదా, జోఫ్రా ఆర్చర్ ఇవ్వలేదా, 76 రన్స్ ఇచ్చాడు. షమీ మనందరికీ తెలుసు రిధమ్ మూమెంట్ ఉన్నప్పుడు ఎలా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో హర్షల్ పటేల్ వాళ్ళకి బౌలింగ్ లైనప్ చక్కగానే ఉందండి. మీకు రాహుల్ చహర్ ఉన్నాడు, తర్వాత కావాలంటే మీకు జంపా బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. కీలకమైన సమయాలలో బ్రేక్ త్రూస్ అయితే అతను సాధించి పెడుతున్నాడు. సో 286 ఒక టీం చేసినప్పుడు మీకు చేజ్ చేసే టీం డెఫినెట్లీ ఆ ప్రయత్నం అయితే చేస్తారు కదా. 200+ అయితే 200+ స్కోర్ చేస్తున్నారు అంటే బౌలర్స్ ఎవరిస్తారు రన్స్? బౌలర్స్ ఇవ్వకుంటే మీరు చెప్పండి. సో బౌలర్స్ ఇస్తారు కదా. సో ఐ థింక్ ఎవ్రీ బౌలర్ వాజ్ హిట్ అరౌండ్ ఆ రోజు. అసలు యాక్చువల్గా సెకండ్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అండ్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్. మీకు ఆఫ్టర్నూన్ మ్యాచ్ కనుక ఐ థింక్ బోత్ ద టీమ్ బ్యాటర్స్ యాక్చువల్లీ బ్యాటెడ్ వెల్. రియల్గా చెప్పాలంటే వాళ్ళు చేజింగ్లో కొంచెం క్యాలిక్యులేషన్లో కొంచెం తప్ప, ఎందుకంటే టాప్ ఆర్డర్ వాళ్ళది రాణించలేకపోవడంతో వాళ్ళు కొంచెం ప్రెషర్లోకి వచ్చారు. కానీ బట్ అదర్వైజ్ ఆ వికెట్ పైన మీరు బౌలర్లను బ్లేమ్ చేసే ఛాన్స్ లేదు. మీకు ఒకటి యాడ్ చేయాలంటే చక్రి, రీసెంట్గా నిన్న అశ్విన్ ఏమన్నాడంటే బౌలర్స్కి కూడా ఇక సైకాలజిస్టులు కావాలని చెప్పాడు అసలు. బికాస్ అసలు యాక్చువల్గా వాళ్ళు ఇంత మంచి బౌలింగ్ చేసిన తర్వాత కూడా నాకు వికెట్లు లభించడం లేదు, కొడుతున్నారు అని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మెంటల్గా అదైపోతారు అసలు. సో దట్ దేస్ ఆర్ వెరీ నియర్. ఎందుకంటే బెల్టర్ లాంటి బ్యాటింగ్ వికెట్స్ అది కావాలి అంటే మీరు T20లో మీరు యూ కాంట్ బ్లేమ్. ఎందుకంటే మీకు ఆర్గనైజేషన్ T20లో మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఇలా వస్తే సిక్సర్స్ బౌండరీస్ తోటి వస్తుంది. బట్ టెస్ట్ మ్యాచెస్ లాంటి వాటిలో వన్డేలలో కొంచెం మీకు బౌలర్స్ కూడా సహకారం లభించే వికెట్స్ ఉన్నట్లయితే బ్యాటిల్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ అవి తయారు చేయటం లేదు.
సో మనం ఏం చేస్తాం దానికి. రైట్, థ్యాంక్ యూ Thank థ్యాంక్ you. యూ థ్యాంక్ యూ సుధీర్ గారు. ఇక ఉప్పల్ పిచ్ బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. గత మ్యాచ్లో హైదరాబాద్ ఇక్కడ భారీ స్కోరు నమోదు చేసింది. ఈసారి కూడా హై స్కోరింగ్ గేమ్ను మనం ఆశించవచ్చు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆధిపత్యాన్ని కొనసాగించాలని, లక్నో తమ విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంగా అయితే పెట్టుకున్న ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ పరిస్థితుల్లో లక్నో ఈసారి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా హైదరాబాద్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారిన పరిస్థితి. మొత్తానికి నేటి మ్యాచ్ను ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ మాత్రం రెడీగా ఉన్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.